సో శాంతి రెడీయా? మ్యాంగో శ్రీఖండ్ కదా? ఓకే మరి మ్యాంగో శ్రీఖండ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మ్యాంగో శ్రీఖండ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు గుజ్జు 1 కప్పు, పెరుగు 1/2 కిలో, పంచదార పొడి 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పిస్తా కొద్దిగా. ఓకే మరి శ్రీఖండ్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? సో శాంతి స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏం చేయాలి? క్లాత్ లో, మస్లిన్ క్లాత్ లో నైట్ అంతా పెట్టుకోవాలి. వాటర్ మొత్తం పోవాలి, చాలా గట్టిగా అవ్వాలి. గడ్డ పెరుగు గట్టిగా అయిపోవాలి. చూస్తున్నారు కదా ఎంత గట్టిగా, ఇలా రావాలి. ఓకే సో అయితే మనకి ఇంట్లో ఏదైనా కొంచెం మంచి పల్చటి క్లాత్ ఉంటే దాంట్లో పెట్టేసుకోవాలి నైట్ అంతా. ఆ వాటర్ మొత్తం పోవాలి. సో మిగతా గడ్డ పెరుగు మనం ఇందులో వాడుకుంటాం. ఓకే ఇది క్రీమీ స్ట్రక్చర్ బీట్ చేయాలి. సో యూజువల్ గా ఈ సమ్మర్ లో కొంచెం ఈ శ్రీఖండ్ కూడా అలా చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్ లో అప్పుడప్పుడు కొంచెం చల్లగా తింటే బాగుంటుంది కదా. నాకు శ్రీఖండ్ చాలా ఇష్టం. సో ఈ కర్డ్ కొంచెం మనకి స్వీట్ గానే ఉండాలేమో కదా శ్రీఖండ్ కి. సో లమ్స్ ఏం లేకుండా బీట్ చేసేలేమో. సో బేసిక్ గా మనము ఏదైనా ఫ్రూట్ తో సేమ్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు మ్యామ్. ఓకే సో అన్ని కూడా చీకుతో చేసుకోవచ్చు, స్ట్రాబెర్రీతో చేసుకోవచ్చు. ఇప్పుడు మేము మ్యాంగోతో చేస్తున్నాం. సో యాక్చువల్ గా మేము కూడా మా షోలో చాలా రకాలు శ్రీఖండ్ చూపించాం. అండ్ పనస పండుతో కూడా చాలా టేస్టీగా వచ్చింది. మనకి నచ్చిన ఫ్రూట్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చేమో కదా? చేసుకోవచ్చు మ్యామ్. సో శ్రీఖండ్ లో మనకి ఎలా సాఫ్ట్ టెక్స్చర్ ఉంటేనే బాగుంటుందా, లేకపోతే ఫ్రూట్స్ ఏమైనా పీసెస్ లో కూడా యాడ్ చేసుకోవచ్చా? మన ఇష్టం అండి, ఎలా అయినా పర్వాలేదా? పౌడర్ షుగర్. సో పంచదార పౌడర్ చేసేసి అది యాడ్ చేసేసుకుంటే బెటర్ ఏమో కదా. సో మనకి క్రిస్టల్ షుగర్ అయితే పలుకులు ఉంటే మనకి అంత ఫుల్గా కలిసినట్టు అనిపించదు, మధ్య మధ్యలో అది అలా తగులుతూ ఉంటుంది. క్రీమీ స్ట్రక్చర్ రావాలి. సో మామిడి పండు గుజ్జు మొత్తం వేసేస్తే బాగుంటుందేమో. అంటే మామిడికాయ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది కదా యూజువల్గా మనకి సీజన్లో. సో ఇంక ఇవన్నీ కలిసిపోయేలాగా కలిపేస్తే మనకి శ్రీఖండ్ రెడీ. సో మ్యాంగో స్వీట్నెస్ ని బట్టి మనము షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ కలవాలంటే మనం అట్లా ఒకసారి మిక్సీలో వేసి తిప్పొచ్చా? మరి ఎక్కువ పలుచగా అట్లా ఏమైపోకూడదు. మిక్సీలో కూడా బాగానే వస్తుంది. యాలకుల పొడి. ఓకే సో ఈ ఫ్లేవర్ ఆప్షనల్ గా వేసుకోవచ్చేమో కదా, అంటే కొంతమందికి ఇలాచీ టేస్ట్ నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఓకేనా? సో రెడీ, బౌల్లో తీసేద్దాము. పిస్తా రెడీ. సర్వింగ్ బౌల్. గార్నిష్. ఓకే రెడీ. బాగుంది చూడ్డానికి. ఓకే మరి మ్యాంగో శ్రీఖండ్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో శ్రీఖండ్ తయారు చేసే విధానం: ముందుగా పెరుగుని ఒక క్లాత్ లోకి తీసుకుని నీళ్లు పోయేంత వరకు ఉంచి గడ్డ పెరుగు సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో గడ్డ పెరుగు, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో మామిడి పండు గుజ్జు, యాలకుల పొడి, పిస్తా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మ్యాంగో శ్రీఖండ్ రెడీ. ఓకే మరి మ్యాంగో శ్రీఖండ్ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఓకే. సమ్మర్ లో ఇలాంటి శ్రీఖండ్ లాంటివి ఉంటే హ్యాపీగా ఎంతైనా తినేయచ్చు. సూపర్ గా ప్లెయిన్ గా మనం శ్రీఖండ్ చేసుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది. దానికి తోడు మ్యాంగో
చెప్పనక్కర్లేదు. ఇంకా స్వీట్ చాలా బాగుంది, అంటే షుగర్ బాగా సరిపోయింది. మరి ఎక్కువ కాకుండా కొంచెం, అంటే అప్పుడు ఆ మ్యాంగో ఫ్లేవర్ ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతాం. మరి ఎక్కువ స్వీట్నింగ్ ఉంటే అండ్ ఆ ఎలాచి పౌడర్ వేయటం కూడా బాగుంది, కొంచెం అదొక డిఫరెంట్ టేస్ట్ యాడ్ చేస్తుంది యాక్చువల్గా. సో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు శ్రీఖండ్. బేసిక్ గా మనకి కొంచెం ఆ ఐడియా, ఆ మెథడ్ అనేది తెలిసిపోతే రకరకాల ఫ్లేవర్స్ తో. సో మీరు ఇందాక అడిగారు అంటే మధ్య మధ్యలో ఏదైనా ముక్కల్లో తాగుతూ బాగుంటుందా? సో మ్యాంగో పీసెస్ వేసుకోవచ్చు. అంటే మనం ఒక వెరైటీ తీసుకున్నప్పుడు సేమ్ ఫ్రూట్ అంటే మ్యాంగోలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి కదా, బంగినపల్లి అలా లేకపోతే ఆల్ఫోన్సా ఇలా ఉన్నాయి కదా. ఒక వెరైటీ మనం దీనికోసం పేస్ట్ లా తీసుకున్నప్పుడు ఇంకొక వెరైటీని మనం కొంచెం ముక్కల్లా వేసుకుంటే సో డబుల్ ధమాకా టైప్ లో 2 ఫ్లేవర్స్ మనం ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది. యా, అదే కొంచెం పీసెస్ గా తినేయటం ఇష్టపడే వాళ్ళు కూడా అట్లా పైనుంచి పీసెస్ చేసుకొని తీసేసుకోవచ్చు. బాగుంది శాంతి, నైస్.